ప్రభునామం నాకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభునామం పేరిట వందనాలు. నిన్నటి దినాన్ని నయమాను గురించి మనము ధ్యానం చేసాము. ఈరోజు అదే వాక్యము కంటిన్యూ చేస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి నేను దినాన్ని 15 వచనాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు 16 నుంచి చివరి వరకు మనము కొన్ని ఆత్మీయ సత్యాలు ఈ వాక్యలేఖన భాగంలోంచి నేర్చుకుందాం. 16వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 15 నుంచి చదువుకుందాం. అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానంను తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నేనేమియూ తీసుకొననని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం చూసాం నిన్నటి దినాన్ని నయమాను ఎంత ఘనమైన గిఫ్ట్స్ పట్టుకొని వచ్చాడు అన్నది నిన్నటి దినాన్ని మనం చూసాం. ఏం తీసుకొచ్చాడంట? 5వ వచనంలో అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తులను బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలీయుల రాజునకు పత్రికను అప్పగించెను. సో వెండి, బంగారము, విలువైన వస్త్రాలు, ఈ 3 గిఫ్ట్స్గా పట్టుకుని వచ్చారు. ఒక్కసారి ఎలీషా గనక ఆ గిఫ్ట్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తే ఆయన ఆన్ ద స్పాట్ చాలా గొప్ప ధనవంతుడిగా మార్చబడవచ్చు. అంటే అంత విలువైన వెండి, బంగారము, విలువైన వస్త్రాలను పట్టుకొని నయమాను వచ్చారు. సో ఒక్కసారి మనము ఎలీషా భక్తుని ప్లేస్లో మనల్ని మనం పెట్టుకొని ఒకసారి ఆలోచించుకుంటే, దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకు గొప్ప స్వస్థత ఇచ్చారు. అందుకు మూలం ఎవరు? ఎలీషా అక్కడ కనుక ఆ మాట బయలుపరచకపోతే ఆయనకి స్వస్థత కలిగేది కాదు. సో దేవుడు ఎలీషాని వాడుకున్నారు. దేవుడు ఎలీషా ద్వారా అతనికి స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు స్వస్థత పొందుకున్న వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకోను అనడము ఎంతవరకు కరెక్టు అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో ఏం చెప్తా వచ్చారు అంటే, ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మీరు ఉచితముగా పొందారు, మీరు ఉచితముగా ఇవ్వండి. స్వస్థపరిచే వరమైన, దెయ్యములు వెళ్ళగొట్టే శక్తి అయినా, సువార్త ప్రకటించే ఆ అభిషేకమైన అపోస్తులత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఎలా ఇచ్చారంట? ఉచితముగా ఇచ్చారు. ఆయన ఏమాత్రము ఏది వీరికి కాస్ట్ పే చేసి కొనలేదు. వాళ్ళు డబ్బులు పే చేసి కొనలేదు. గారడీ సీమోను దగ్గర మనం చూస్తాం. అతను డబ్బులు తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి, ఈ పరిశుద్ధాత్మను, అభిషేకమును నాకు మీరు ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు వేస్తే వాళ్ళు ఆ అభిషేకాన్ని పొందుకునేటట్లుగా ఆ వరాన్ని, అధికారాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చి అడుగుతాడు. అప్పుడు పేతురు చెప్తారు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు సరైనవి కాదు, నీ హృదయ స్థితి సరైనది కాదు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకంలో నీకు పాలు పంపులు లేవు అని. ఏ మాత్రము దేవుని యొక్క శక్తిని మనం డబ్బుతో కొనలేము. ఆమేన్. దేవుడు ఉచితముగా ఇచ్చారు మనకి. స్వస్థత వరమైన, అద్భుతాలు చేసే శక్తి అయినా, పరిశుద్ధాత్మ వరాలు ఏవైనా సరే మనకి ఫ్రీ గిఫ్ట్స్గా ఇవ్వబడ్డాయి. ఆమేన్. మనం దాన్ని ఎలా ఇవ్వాలంట? ఉచితముగానే ఇవ్వాలి. దానికి మనము ఏమాత్రము డబ్బులు ఆశించకూడదు. ఇది నూతన నిబంధనలో చాలా పక్కాగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇక్కడ ఎలీషా భక్తుడిని ఈ నయమాను వచ్చి ఇంత మంచి గిఫ్ట్స్ తీసుకుని వచ్చి
అడుగుతున్నాడంట, బ్రతిమలాడుతున్నాడంట. మరొకసారి నేను ఆ మాట చదువుతున్నాను చూడండి. ఇప్పుడు 15వ వచనం చివరి భాగం. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని అతనితో చెప్పెను. నయమాను అతని ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పకపోయెను. ఆమేన్. ఎంతో బ్రతిమలాడాడంట నయమాను తీసుకోమని. ఎలీషా భక్తుణ్ణి, ప్రవక్తని ఎంతో బతిమలాడినా నేను ఒక్కటి కూడా తీసుకోను నీ దగ్గర, ఇది దేవుడిచ్చిన స్వస్థత, అది ఉచితంగా నీకు అనుగ్రహింపబడింది, దాన్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనడానికి వీల్లేదు, దేవుని యొక్క వరం అది అని చెప్పి అతను ఏమాత్రం ఒప్పుకోలేదంట. అస్సలు టెంప్ట్ అవ్వలేదు. దుష్టుడు మనల్ని ఎలా పడగొట్టడానికి ఇదొక తంత్రం అన్నమాట. ఈ గిఫ్ట్స్ అనేది బంగారం కానీ, డబ్బు కానీ, వస్త్రాలు కానీ మనకి ఆశ చూపిస్తూ ఉంటాడు. సో నువ్వు కొంచెం దేవుని సన్నిధిలో బలంగా వాడబడుతున్నావంటే ఖచ్చితంగా దుష్టుడు నిన్ను పడగొట్టడానికి ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆశ పడిపోకూడదు, శరీరం లేవకూడదు. దేవుడు చెప్పిన మాట, ఉచితంగా మీరు పొందారు, మీరు ఉచితంగా ఇవ్వండి. ఆమేన్. దాన్ని మీరు ఏమాత్రము దాని ద్వారా వేరే ఆశ అనేది పెట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లో పరిచర్లు ఎలా తయారైనాయి అంటే కేవలం డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దైవజనుల దగ్గర నుంచి మరి సంఘాలు పాడైపోవడానికి ఒక ముఖ్యమైన కారణం, సాతాను వేసిన పెద్ద తంత్రం ఏంటి అంటే ధనాపేక్ష. సో చాలా మందిలో ఇది కనబడుతూ ఉంటుంది. అయితే మన ఈ దినాన్ని తెలుసుకోవాల్సింది ఏంటి? ఎలీషా భక్తుడు ఏమాత్రం దాన్ని ఒప్పుకోలేదంట. నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను. ఆమేన్. ఈరోజు అక్రమంగా, అన్యాయంగా ఎవ్వరు సంపాదన వచ్చినప్పటికీ తీసుకోవడానికి ఇష్టపడకూడదు. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్తున్నప్పుడు సాతాను చాలా ఆఫర్స్ చూపిస్తూ ఉంటాడు. ఏమాత్రము వాటికి టెంప్ట్ అవ్వకూడదు. ఆ తంత్రాలు మనం ఎరుగని వారము కాదు కదా. సో అన్ని విషయాల్లో మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఎలీషా భక్తుడు చాలా అద్భుత రీతిగా నేను తీసుకోనని చెప్పారు. వెంటనే దేవుని సన్నిధిలో నుంచి ఆయన నయమాను నెమ్మదిగా వెళ్తాం మొదలుపెట్టారు. అతని దగ్గర నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే తన దాసుడైన గెహజీ దగ్గరికి వచ్చేసరికి 20వ వచనం, అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొనెను. దైవజనుడికి ఉన్నంత ఆ అభిషేకము, ఆ భక్తి, ఆ శ్రద్ధ ఈ పక్కనున్న పనోడికి లేదు. దైవజనుడు వద్దు అన్నప్పుడు, తన యజమాని వద్దు అన్నప్పుడు ఈయన వద్దు అనే అనుకోవాలి. కానీ ఈయనకి ఆశ కలిగిందంట. ఆయన తీసుకొచ్చినవన్నీ చూసినప్పుడు ఆశ కలిగిందంట. పక్కనున్న పనోడికి ఆశ కలిగిందంట. అయ్యో, నా యజమానికి మనసు లేదు, కానీ నేనైతే వెళ్ళి తీసుకుంటా. మళ్ళీ ఎలా చెప్తున్నాడు? యెహోవా జీవంతోడు నేను వెళ్ళి తీసుకుంటానని చెప్తున్నాడు గెహజీ. సో గెహజీ వెళ్ళి తీసుకోవడానికి సిద్ధపడి అతని వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడంట. ఒక అన్యుడి వెనకాల డబ్బు కోసం పరిగెత్తుతూ ఉన్నాడంట. ఒక అన్యుడేమో దేవుని జీవం గల దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందని ఆయన అన్యరాజు దగ్గర నుంచి ఇక్కడికి వస్తే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వస్తే, ఇశ్రాయేలు ప్రవక్త పక్కన ఉన్న పనివాడు డబ్బు కోసం ఆశపడి నయమాను రథం వెనకాల పరిగెడతా ఉన్నాడంట. 21వ వచనంలో చూస్తే, నయమాను కలుసుకుంటూ పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగెత్తుకొని వచ్చిన వాడిని చూచి తన రథం నుండి దిగి అతన్ని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమే అని చెప్పి
22 నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిం మాన్యంలో నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి ఉండిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చాను. 2 మణుగుల వెండి 2 వస్త్రాలు ఇమ్మని సెలవిచ్చారంట. ఇప్పుడు ఒకటి ఆయనకు ఆశ కలిగింది. ఆశ కలిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. రథాన్ని కలుసుకున్నాడు. నయమాన్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడు? నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, అంటే ఎలీషా భక్తుడు ఆయన చేత ఒక వర్తమానం పంపాడంట. ఏమని పంపాడంట? 2 యవ్వనస్తులు ఎఫ్రాయిం మాన్యం నుంచి ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు. వాళ్ళకి కొంత డబ్బు కావాలి, కొంత వెండి కావాలి, బట్టలు కావాలంట. నా యజమానుడు నా ద్వారా ఒక వర్తమానం పంపించాడు, దయచేసి మీరు అది ఇస్తారా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఆయనకున్న ధనాశ ద్వారా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎలీషా చాలా క్లియర్గా, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను, ఆ దేవుని జీవం తోడు నేను ఒక్కటి కూడా తీసుకోనని చెప్పిన ఆ యజమానిని పేరిట అబద్ధం ఆడడం మొదలుపెట్టాడు. నా యజమానుడే అడగమని చెప్పాడు అని. సో ధనాశ దేనిలోకి తీసుకెళ్ళింది? అబద్ధం ఆడడానికి మూలంగా మార్చబడింది. రెండవది, ఆయన తీసుకుని ఆ గెహజీకి వెండి బంగారం ఇస్తే 23వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారి ఇద్దరి మీద వాటిని వేయగా గెహజీ వారి ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరికి రాగానే వారి యొద్ద నుంచి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలోకి వెళ్ళి దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయిరి. తీసుకుని వెళ్ళిపోయాడంట. 2 పనోళ్ళ మీద వేసి నయమాను పంపిస్తే దాన్ని తీసుకెళ్ళి ఇంట్లోకి పట్టుకెళ్ళి దాచేసి ఇప్పుడు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? దైవజనుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. 25 అతడు వెలుపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వాని చూసి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. మళ్ళీ అబద్ధం. ఒకసారి నయమాన్తో అబద్ధం చెప్పాడు, ఇంకొకసారి ఎలీషాతో అబద్ధం చెప్తా ఉన్నాడు. ఎలీషాని మోసం చేస్తూ ఉన్నాడు, దైవజనుడిని మోసం చేస్తూ ఉన్నాడు. సో అతనిలో ఉన్న ఆ ఆశ, అంటే ఒక్క నిజాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు అంటారు కదా. సో ఒక నిజం ఆయనకి ఆశ కలిగింది, తీసుకోవాలనిపించింది. డైరెక్ట్ యజమాని అడిగితే బాగుండేది, కానీ దైవజనుడికి తెలియకుండా తీసుకోవాలనుకున్నాడు. సో ఒక అబద్ధం ఆడాడు. తర్వాత దాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక అబద్ధం చెప్తా ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే దైవజనుడు చెప్తాడు, నీవు ఎచ్చటి నుండి వచ్చితివనగా అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికీ పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంట తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? దైవజనుడు ఎలాంటి దైవజనుడు? ఆల్రెడీ ఒక సంఘటన వారికి జరుగుతూ వచ్చింది. ఇంతకుముందే ఒక సంఘటనలో ఎలీషా భక్తుడి యొక్క ప్రభావం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. ఒకసారి మనం ఆ మాట కూడా చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే ఎలీషాకి ఎంత పవర్ ఉందంటే, ఆయన దైవజనుడు అయ్యుండి ఆయన కళ్ళు ఎలా తెరవబడతాయంట, ఆత్మీయ నేత్రాలు తెరిచి జరుగుతున్న ప్రతి ఒక్కటి చూసే ఆ పవర్, ఆ అథారిటీ దేవుడిచ్చారు ఆయనకి. ఇదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఈ అగ్ని రథాలను దైవజనుడు చూస్తూ ఉన్నారంటే, చుట్టూ శత్రు సైన్యము ఆ యొక్క పర్వతం చుట్టూ మోహరించి ఉంటే, ఈ పనోడికేమో ఆ శత్రువులు కనబడుతున్నారు, కానీ దైవజనుడికేమో దేవుని యొక్క సైన్యం కనబడుతుంది. అంటే ఆత్మలో చూసే ఆ కనుదృష్టి దేవుడు ఆయనకి ఇచ్చారనమాట. ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు పోయినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా?
అంటే నా ఆత్మ నీతో కూడా ట్రావెల్ చేయలేదా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు గెహజీ జీవితంలో 4 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, అతనికి ధనాపేక్ష ఉంది. ఈ ధనాపేక్ష ఎంత భయంకరమైన స్థితిలోనికి ఆయన తీసుకెళ్ళిందంటే, నయమానుతో అబద్ధం ఆడాడు, దైవజన్ని మోసం చేశాడు. ఒక అబద్ధం తర్వాత ఇంకొక అబద్ధం, తన జీవితము భయంకరమైన శాపానికి, ఉగ్రతకు, తీర్పుకు గురయ్యేటట్లుగా తను తీసుకుని పోయింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ధనాపేక్ష ఎంత ఘోరంగా మనల్ని నాశనం చేస్తుంది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచట చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఆమేన్. దేవుడు ఎక్కడ కూర్చుకోమంటున్నారు? ధనాన్ని పరలోకంలో కూర్చుకోమంటున్నారు. గెహజీ ఎక్కడ కూర్చుకోవడానికి ఇష్టపడ్డాడు? ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి, ధనాన్ని అపేక్షించి ధనం వెనకాల పరిగెడతా వెళ్ళాడు. దేవుడు చెప్తున్నారు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందంట. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందంట. ఇంకా 24లో అంటారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి మరి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఇంకొకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఎవరిలో అయితే ధనాపేక్ష ఉంటుందో వాళ్ళు దేవుని దాసులు కాలేరు. ఆమేన్. ఎవరిలో డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుందో వాళ్ళు దేవుని దాసులు ఎప్పటికీ కాలేరు. నువ్వు ధనాపేక్షను విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవుని సేవకుడిగా, దేవుని శిష్యుడిగా, దేవుని బిడ్డగా స్థిరపరచబడతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకే దేవుడు చెప్తున్నారు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. యాక్చువల్గా నీ హృదయం ఎక్కడుండాలి? నీ హృదయం దేవుని దగ్గర ఉండాలి. కానీ డబ్బు ఉంటే ఆ డబ్బు మీదే నీ హృదయం ఉంటుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టు, దేవుని దాసునిగా ఉండు. ఇద్దరికీ సేవ చేయలేవు, ఒకేసారి ఇద్దరిని కూడా సేవించలేవు. ఒక్క యజమాని నీకు ఉండాలి, ఒక్కని మీద నీ హృదయం పెట్టుకోవాలి. ఆ ఒక్కళ్ళు ఎవరైతే దేవుడై ఉండాలి. ఆమేన్. ఈరోజు ధనాపేక్షతో ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దైవజనులు, ఏర్పరచబడిన వారు సహితం మోసగించబడుతున్నారు ఈ డబ్బు పిచ్చితో. సో గెహజీ ఎంత గొప్ప పొజిషన్ దేవుడు ఆయనకి ఇచ్చారు. దైవజనుడు పక్కనే ఉండే భాగ్యము, ఆ భాగ్యాన్ని కోల్పోవడానికి, శాపాన్ని కొని తెచ్చుకోవడానికి మూలం ఏంటంట? డబ్బు పిచ్చి. లూకా సువార్త ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. లూకా 12:15. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. 12వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. లోభానికి చోటివ్వద్దు అని చెప్తున్నారు. లోభము అంటే ఏ విధమైన మోసంలోనికి మీరు వెళ్ళిపోకండి. అత్యాశ, ధనాపేక్ష, అత్యాశకి మీరు చోటివ్వకండి. ఒకని కలిమి, ఒకడికి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని అనుకోకూడదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఆయన నిత్య జీవవారసుడు అవుతాడని మీరు అనుకోవద్దు. డబ్బు మనల్ని దేవుని నుంచి డీవియేట్ చేస్తుంది. కాబట్టి డబ్బు కావాలని ఆశపడిన వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని హృదయపూర్వకంగా సేవించలేరు. మనం ఈరోజు ఏ ఆశతో ఉన్నాం? ఒక పక్కన ధనాపేక్ష, ఇంకొక పక్కన దేవుని బిడ్డగా కొనసాగడం, ఈ రెండు ఎట్ ఏ టైం పాసిబుల్ కావు. సో దైవ జనుడిగా ఉన్న వ్యక్తులు కానీ, దేవుని సేవించే వ్యక్తులు కానీ ఏ ఒక్కరూ కూడా ధనాపేక్ష అనేది మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. ఆమేన్. నీకు దేవుడు ఇచ్చారా? ఎంత ఇస్తే అంతలో సంతోషించు. ఇంకా సంపాదించాలి, ఇంకా 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 అనే ఆ ఆశ నేను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోద్ది. ఇంకొక మాట చదువుతాను చూడండి, చాలా నాకు
ఎప్పుడు గుర్తుండే మాట, చాలా భయమేసే మాట కూడా. సో 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఇది నా హృదయంలో చాలా స్ట్రాంగ్గా ముద్రపడిన మాట. 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధమనుకును మనుష్యులు వ్యర్థమైన వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవశక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. అండ్ ఇంకా కొంచెం ముందుకు చదివితే 9వ వచనము, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ మాట హైలైట్ చేసుకోండి, ఇది మీ హృదయాల్లో ముద్రించబడాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నీకు కీడు కలుగుతుందా, నీలో ధనాపేక్ష ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నీకు నాశనం కలుగుతుందా, నువ్వు అబద్ధం ఆడేటట్లు చేస్తుందా, నువ్వు ఇంకొకరిని మోసగించేటట్లు చేస్తుందా? బిజినెస్లో 90% మోసము, ట్రిక్స్ ఉంటాయి. ఎందుకు? ధనం సంపాదించడానికి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు, రకరకాల మోసాలు. ఎక్కడ చూసినా ఈ దినాన్ని మోసమే, అన్నింటిలో కల్తీ. వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి, డబ్బు ఎక్కువ సంపాదించేయాలన్న ఉద్దేశం మీదట అన్నిట్లో మోసాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ధనాపేక్ష సమస్త కీడులకి మూలమంట. దేవుడు చెప్తున్నారు, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకుని పోలేం. వన్స్ మనం కళ్ళు మూస్తే నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో రాదు. నీ ఇల్లు రావు, నీ కార్లు రావు, నీ బంగ్లాలు రావు, నీ బట్టలు నీతో రావు, నీ బంగారం నీతో రాదు. అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. ఏది నీతో రాదు. నీతో రాని దాని కొరకు నువ్వు ప్రయాసపడి, ఆశపడి, ఇంకొకరిని మోసగించి, అబద్ధాలు చెప్పి, ఎన్ని రకాలు. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలో పడతారంట, ఊరిలో పడతారంట, అవివేకమైన యుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారంట. దురాశలో పడిపోతారు. ఈరోజు డబ్బు సంపాదించాలి, అందరికన్నా రిచ్గా కనబడాలి అని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకి అవకాశం లేదు, అయినా లోన్లు పెట్టి అది కొనేసి ఇది కొనేసి అందరికన్నా రిచ్గా కనబడాలని. సో ధనాపేక్ష, ఆపేక్ష, అది కావాలి ఇది కావాలి కోరిక మనిషిని సర్వనాశనం చేస్తూ ఉంది. ఈ విషయంలో మనం ఈరోజు మారు మనసు పొందాలని దేవుడు మాట్లాడుతూ లాస్ట్లో ఉంది చూడండి, 10th మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను, 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. నానా బాధలు పడ్డారంట కొంతమంది ఆ ధనాపేక్షలోకి వెళ్ళి. మనం చూస్తే ఆకాను ధనాపేక్షతో నాశనం అయిపోయాడు. తనే కాదు, తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దేవుని యొక్క ఉగ్రత పొందుకున్నారు. అలాగే గెహజీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభునే 30 వెండి నాణాలకు అమ్మేశాడు ధనాపేక్షతో. అలాగే బిలాము దేవుడు వద్దు అన్నా సరే అన్యరాజిత్య కానుకలకి లోబడిపోయి వెళ్తూ వచ్చాడు. సో వీళ్ళందరూ కూడా ధనాపేక్షలో పడ్డారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అంట. ఈరోజు గెహజీ మన ముందు దేవుడు పెట్టి మనతో మాట్లాడుతున్నారు. నీలో ధనాపేక్ష ఉంటే సమస్త కీడులకి అదే మూలము. ఈరోజు నువ్వు అనారోగ్యాన్ని పోగొట్టుకున్న నయమాన్ని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. ఈ గెహజీ దగ్గరికి వచ్చేసరికి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి.
కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళెను. నయమాను అన్యుడై ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దేవుని మాటకు లోబడి చక్కగా ఆయనకున్న కుష్టి రోగాన్ని విడిపించుకొని స్వస్థత పొందుకొని వెళ్ళాడు. కానీ దేవుని బిడ్డగా ఉండి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దైవజనుడికి గొప్ప పరిచారం చేస్తున్న గెహజీ ఆయన డబ్బును ఆశించి 2 మణుగుల వెండి 2 దుస్తులు ఆశించి బంగారాన్ని బట్టల్ని ఆశించి ఏం తెచ్చుకున్నాడంట? కుష్టి వ్యాధిని కొని తెచ్చుకున్నాడు. అది ఒక తరం కాదు, ఇంకా తన తరతరాలకు నీ సంతతి అంతటికీ సర్వకాలం అంటి ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఎంత శాపం, ఎంత ఘోరమైన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కేవలం ఆయనలో ఉన్న అత్యాశ. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించావా, ఖచ్చితంగా అది నీకు ఉరి, నాశనం, శాపం. దేవుడు వద్దు అంటే వద్దు, దాన్ని మనం ఆశించకూడదు. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించి ఆకాన్ నాశనం అయిపోయాడు. యోధా ఉరేసుకుని చనిపోయాడు తనంతటి తాను. సో ఈరోజు మనం ఏది కోరుకుంటున్నాం? అక్కడ దైవజన్ చెప్తాడు, నువ్వు వెళ్ళి అతని వస్త్రాలు అడుగుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఈరోజు దేవుని ఆత్మ ఆయన మనతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. ఆమేన్. పరిశుద్ధ ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. ఈరోజు మనం ఎవరిని మోసం చేస్తున్నాం? రైట్, ఒక మాట నేను చదువుతున్నాను. హెబ్రోల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో మనము ఎరిగిన వారముగా, గుర్తించిన వారముగా, మనం చేస్తున్న ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. గెహజీ అనుకుంటున్నాడు, నేను వెళ్ళొచ్చేసాను, నేను బట్టలు తెచ్చేసుకున్నా, వెండి తెచ్చేసుకున్నా, దాచిపెట్టేశాను, నా దైవజన్ యజమాని నన్ను ఏమి చూడలేదు అనుకుంటున్నాడు. కానీ ఆయన అర్థం కాని ఏంటి అంటే, దేవుడు చూశాడు, నేను చేసింది తప్పు, దేవుడు నాకు ఉగ్రత ఉన్నది అని ఆయన గుర్తించలేకపోయాడు. ఈరోజు మనందరం కూడా అంతే. మనము మన ఇంట్లో వాళ్ళని మోసం చేసేస్తాం. భర్తలకు తెలియకుండా భార్యలు మోసాలు చేసేస్తూ ఉంటారు. భార్యలకు తెలియకుండా భర్తలు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. వాళ్ళని వెళ్ళి మోసం చేసేస్తూ ఉంటారు. డబ్బుల కోసం ఏవేవో తంత్రాలు వేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుని దృష్టికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు నీకు 10 రూపాయలు కలిసి రావచ్చు నువ్వు చేసిన మోసాన్ని బట్టి. కానీ ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులో నిలవబెట్టి, ఎందుకు ఆ రోజు అలా చేసావు, నీకు వాక్యం తెలిసి ఎందుకు అబద్ధం ఆడావు, ఎందుకు తప్పు చేసావు, ఎందుకు మోసం చేసావు అని అడిగితే మనం ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఆయన కనుదృష్టిలో మరుగైనది ఏదీ లేదు. తేటగా ఆయనకు అన్నీ కనబడుతున్నాయి. ఈరోజు దైవజనుడికి కూడా తేటగా కనబడింది. ఆత్మలో ఆయన చూడగలిగాడు. ఆయన చేసిన మిస్టేక్ ఆయనకి అర్థమయ్యేటట్టు మరి చెప్పి దేవుని యొక్క ఉగ్రత కూడా ఆయన మీదకి దిగి వచ్చిందంట. సో ఆయన కుష్టి వ్యాధిని పొందుకున్నాడు. ఆయన ఆశ ఆయనకి ఏం తీసుకొచ్చింది? కుష్టి వ్యాధిని తీసుకొచ్చింది. ఈరోజు ఆత్మలో కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తులు ఎవరో తెలుసా? శారీరకంగా నువ్వు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ ఆత్మలో కుష్టి వ్యాధి ఎవరికి కలుగుతుందంటే, ఈ ధనాపేక్ష, దేవునికి వ్యతిరేకమైన ఏది నువ్వు ఆశించినప్పటికీ నువ్వు దేవుని దృష్టిలో ఈ గెహజీలాగే కనబడతావు. ఆమేన్. ఈరోజు ధనాపేక్ష ఉందా? డబ్బు సంపాదించాలనే ఆ తృష్ణతో నువ్వు ఉన్నావా? దయచేసి ఈరోజు నుంచి దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడదాం.
దేవుడు మనకిచ్చిన వాటిలో అన్నవస్త్రాలు కలిగిన వారముగా, దేవుడు మనకిచ్చిన వాటిలో సంతృప్తి కలిగి జీవిద్దాం. మోషే గురించి రాయబడిన అద్భుతమైన మాట, మోషే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంట. తన ప్రజలతో కలిసి నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాడంట. ఈ లోక సుఖ భోగములన్నీ విడిచిపెట్టే తృణప్రాయంగా వదిలేశాడు. ఐగుప్తి రాజు యొక్క కుమార్తె, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే ఇశ్రాయేలీల కొరకు నింద అనుభవించడం మేలుగా, భాగ్యంగా ఎంచుకున్నాడంట. అదే మోషే పొజిషన్లో మీరు నేను ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతామా? రాజభవనాన్ని కానీ ఆ సుఖభోగాలను కానీ విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి గొర్రెల కాపరిగా ఉండడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన మోషేని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. పేతురుని చూస్తే ఆయన వల వేసినప్పుడు రెండు వలల నిండా 2 దోణల నిండా చేపలు పడినప్పుడు దేవుని కోసం ఆ వలలు, ఆ దోణలు, ఆ చేపలు అన్నీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారంట. దేవుడు ఎలా చేశారు? మనుష్యుల పట్టు జాలరిగా చేశారు పేతుర్ని. దేవుడి కోసం నువ్వు ఈ ధనాన్ని, ఈ యొక్క ఘనతను, ఈ డబ్బు సంపాదనను, వీటిని విడిచిపెట్టేసి దేవుని వెంబడించడం నువ్వు మొదలు పెడితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటారు. ఆమేన్. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే పౌలు అంటారు కదా, ప్రభు కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను నేను అంటారు. ప్రభు కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానంటారు. ఈరోజు ఆ పెంటని భాగ్యంగా ఎంచుకుంటున్నాం మనం. వాళ్ళు పెంటగా ఎంచుకుంటే మనం దాన్ని భాగ్యంగా ఎంచుకుంటున్నాం. డబ్బులు, ప్రమోషన్ వచ్చిందా, ప్రైజ్ గాడ్, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి అని చెప్తాం. ఆ డబ్బు ఎక్కువ కావడం నీ జీవానికి మూలము కాదు. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావా, శారీరకంగా ఎదుగుతున్నావా, ఆర్థికంగా ఎదుగుతున్నావా, అది కాదు నువ్వు చూసుకోవాల్సింది. ఆత్మలో నీ పొజిషన్ ఎలా ఉంది? గెహజీలాగా అత్యాశతో వెళ్ళిపోతున్నావా, లేదా ఏలియా వలె, ఎలీషా వలె, పేతురు వలె, మోషే వలె, పౌలు వలె దేవుని కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు అద్భుతమైన అభిషేకం ఇచ్చి మనల్ని వాడుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఆ అభిషేకంలో మనం మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ధనాపేక్ష అనేది మనలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అత్యాశక్తితో ఏది మనం కోరుకున్నా అంటే డబ్బులనే కాదు, ఈరోజు షాపింగ్ చాలామందికి పిచ్చి. సాతాను మనల్ని పడగొట్టేదే అది. ఒక తంత్రం వాడికి, ఒక ఆయుధం. బట్టలు 2 వస్త్రాలు కావాలని అడిగాడంట. మిక్కిలి వెలగల వస్త్రాలు. అయ్యో వాటిని ఎలా మిస్ చేసుకుంటామని అడుగుతా వచ్చాడు. బంగారం, వెండి, బట్టలు, ఇవి నువ్వు ఆశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుని ఉగ్రతే అది. వాటి మీద ఆశ వద్దు, వదిలేసే. దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటే అది నీకు హ్యాపీగా ఇస్తారు. దేవుడు ఇవ్వని దేవుడు కాదు. ఆయన బిడ్డల్ని లేనివారిగా ఉంచే దేవుడు కాదు. ఆశీర్వదించబడడానికి కారణభూతులుగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఇష్టపడి ఇచ్చాడా, పొందుకో, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ఇష్టపడి, అయ్యా నేను ఇది సంపాదించాలి అని చెప్పి నువ్వు మోసం చేసి ఎదుటి వాళ్ళతో అబద్ధాలాడి సంపాదించాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎలీషా వలె నిలవబడితే అద్భుతంగా దేవుడు వాడుకుంటారు. ఆమేన్. గెహజీలాగా ఆశపడితే లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం. ఈరోజు ఎంతమంది ఇల్లులు కట్టేసి ఈఎంఐలు తీసుకుని వాటిని కట్టలేక టెన్షన్స్, వరీస్, బీపీలు రేజ్ అయిపోయి, షుగర్లు పెరిగిపోయి ఎన్నో టెన్షన్స్ మైండ్ నిండా పెట్టేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుని, అమ్మా మా పరిస్థితి ఇది, ప్రార్థన చేయండి అని కొన్ని 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరింట్లోంచి నాకు వచ్చే రిక్వెస్ట్, అప్పుల్లో మునిగిపోయాము, ప్రార్థన చేయండి. ఎందుకు అవుతున్నాయి అప్పులు? అత్యాశక్తి. మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే అప్పెందుకు చేయాలి? చేయాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతోషించడం నేర్చుకుంటే, ఆ ధనాపేక్షను విడిచిపెడితే దేవుని సన్నిధిలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా దేవుని యొక్క
సన్నిధి యొక్క మహిమను నువ్వు చూస్తావు. ఆమేన్. నువ్వు అనేకులకు ఇచ్చే స్థితిలో ఉంటావు. అప్పు చేసే స్థితిలో దేవుడు మనల్ని ఎప్పుడు పెట్టరు. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చే స్థితిలోనే దేవుడు మనల్ని ఉంచుతారు, కానీ అప్పు చేసే స్థితిలో దేవుడు మనల్ని పెట్టరు. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని వెంబడించిన వ్యక్తివైతే, దేవుని సన్నిధిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, ఆమేన్, నువ్వు సమృద్ధితోనే ఉంటావు. నీకు లేమి అనేది దేవుడు రానివ్వరు. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఒకవేళ ఈరోజు గెహజీ వల్ల ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆశ నీలో ఉంటే మారుమనసు పొందుదాం, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడదాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.